Dear brothers and sisters in the Lord, క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel, 14th chapter, verse 18. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానం నిమిత్తము యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం నుంచి తీసుకోబడింది. I will not leave you comfortless, I will come to you. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. In today's text, Jesus is talking to his disciples about what will happen in future. ఈరోజు యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతులను వివరిస్తున్నాడు. In fact, John 14 to 17th chapters are some refer to as the farewell discourse, the last words of Christ. నిజానికి చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ అధ్యాయం వరకు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు వెడలిపోయేటువంటి సమయం ఇచ్చినటువంటి వర్తమానాలు. Jesus promised his disciples that he would not leave them orphaned. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు మిమ్మల్ని అనాథలుగా విడువను అనేటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు. Yeah, God will be with us through all things. మరి ప్రభువు మనతో అన్ని సందర్భాల్లో కూడా ఉంటాడు. In today's verse, the word comfortless comes from the Greek root word. ఈ రోజు ఉన్నటువంటి వాక్యం ఉన్నటువంటి అనాథలుగా విడవను అనేటువంటి మాట మరి గ్రీకు భాషలోంచి It is తీసుకోబడింది. known as orphanos. అనగా ఆర్ఫోనోస్ అనేటువంటి పదంలోంచి తీసుకోబడింది. Yeah, from which we get our word orphan in English. మరి దాంట్లో ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఆర్ఫన్ అనేటువంటి మాట వస్తా ఉంది. To the sorrowing disciples, మరి దుఃఖంలో ఉన్నటువంటి శిష్యులతో he was saying that he will not leave them orphans. ఆయన అంటున్నాడు కదా, మిమ్మల్ని అనాథలుగా విడవను, I will not leave you as destitutes. మిమ్మల్ని అనాథలుగా నేను ఏమాత్రం కూడా విడవను He అంటున్నాడు. said that he will come to them. ఆయన అంటున్నాడు కదా, మీ యొద్దకు నేను వస్తాను. To prove that, Jesus appeared to the disciples for 40 days after his resurrection in many different ways. మరి యేసుక్రీస్తు వారు పునరుద్ధరణైన తర్వాత 40 సందర్భాల్లో అనేక విధాలుగా వారికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. 40 days. 40 దినాలుగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. So to prove what he told. ఆయన చెప్పినది మరి రుజువుపరచడానికి ఆ విధంగా చేశాడు. So he would often appear when they least expected it. కాబట్టి వారు ఎప్పుడు కూడా మరి ప్రభు వస్తాడు అన్నటువంటి ఊహించిన సందర్భాల్లో ఆయన వచ్చాడు వారి దగ్గరికి. And he would appear when the doors were shut and locked. మరి వారి యొక్క ద్వారాలు మరి తలుపులు మూయబడినప్పుడు వారి దగ్గరికి వచ్చాడు. Jesus was teaching them to realize that he was there even when they did not see him. మరి యేసుక్రీస్తు వారు ఆయన చూడనప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చారనేటువంటి విషయాన్ని శిష్యులు గమనించారు. He is telling them, వారితో చెబుతూ ఉన్నాడు, though you are not seeing, I am with you. మీరు నన్ను చూడకుండా ఉండినప్పటికీ కూడా నేను మీతోనే ఉన్నాను అంటున్నాడు. Even today it is the same. ఈ దినాన కూడా అదే సత్యము. When 2 or 3 are gathered in his name, ఆయన యొక్క నామంలో 2-3 కూడి వచ్చినప్పుడు you may see him or not, he is there in their midst to bless. మరి మీరు చూచినా చూడకపోయినా మన మధ్యలో ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఉన్నాడు. So we need to live in the consciousness of his presence. కాబట్టి మనం ఆయన యొక్క మరి సన్నిధి యొక్క తాకిడిలో మనం ఉంచబడాలి, గమనంలో ఉండాలి. That truth gives us great strength and courage. ఆ యొక్క సత్యమైనటువంటిది మనకు గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తుంది. When you know that Christ is with you, నీతో ప్రభువు ఉన్నాడనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించినప్పుడు what a great strength you will derive. ఎంత గొప్ప బలాన్ని నువ్వు పొందుకుంటావు, what a great courage you derive. ఎంత గొప్ప ధైర్యాన్ని నువ్వు పొందుకుంటావు. So before telling these comforting words, కాబట్టి ఇటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పకంటే మునుపు some of the predictions Jesus has made before, they are so troubling them. మరి వారిని ఎంతగానో కలవరపరిచేటువంటి విషయాలను ప్రభు ముందుగానే గుర్తించాడు. He spoke about the impending death. మరి రానయ్యేటువంటి యొక్క మరణం గురించి ఆయన చెప్పాడు. That is what we read in John 12th chapter. యోహాను సువార్త 12వ అధ్యాయంలో అదే విషయాన్ని మనం చదువుతాం. Verses 23 and 24. మరి 23-24 వచనాల్లో. And then దాని తర్వాత he spoke about the warnings about the traitor in their midst. మరి వారి మధ్యలో ఉన్నటువంటి మరి ద్రోహిని కూర్చున్నటువంటి హెచ్చరికలు వారికి చేశాడు. That is in 13:21. మరి 13వ అధ్యాయం 21వ వచనంలో. And also he prophesied about the denial of Peter. అంత మాత్రం కాకుండా పేతురు తను బొంకుతాడనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. That is 13:38. మరి 13వ అధ్యాయం 38వ వచనంలో ఆ విషయాన్ని చూస్తాం. But to bolster their courage and faith, Jesus has also offered this extensive reassurance to bolden them. అయితే వారిని ధైర్యపరచడానికి యేసుక్రీస్తు వారు మరలా వారికి ఆ మాటలు చెబుతూ నిశ్చయపరుస్తూ వచ్చాడు. He has comforted them with promises that he will return after making preparations for them. మరి వారి నిమిత్తమైనటువంటి సిద్ధపాటు చేసిన తర్వాత మరలా వచ్చి వారిని కలుసుకుంటారనేటువంటి వాగ్దానాన్ని వారికి చేశాడు. I'll come again. నేను మరలా వస్తాను. That is in 14th chapter verses 2 and 3. మరి 14వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆ విషయాలు చూస్తాం. And also he said, అంత మాత్రం కాకుండా by knowing him they know the way of salvation. ఆయన్ను ఎరుగుట ద్వారా మరి రక్షణ మార్గాన్ని ఎరిగినట్లుగానే చెబుతాడు. That is 14th chapter verses 5 and 6. మరి 14వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆ విషయాలు చూస్తాం. 14:6 is
is a famous verse, John's Gospel. యోహాను సువార్త 14 అధ్యాయం 5-6 వచనాలు చాలా ప్రఖ్యాతిగాంచిన వచనాలు. What the verse 6 says? 6 వచనం ఏం చెబుతుంది? I am the way, I am the truth, I am the life. నేనే సత్యమును మార్గమును జీవమును అంటున్నాడు ఆయన. So also Jesus promised to send the Holy Spirit to permanently live with them. అంత మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారితో పాటు ఎల్లకాలం నివసించేట్లుగా ఆయన వాగ్దానం చేశాడు. If you have faith in God, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, as per John 14, 16 and 17, యోహాను సువార్త 14 అధ్యాయం 16, 17 వచనాల ప్రకారంగా the Holy Spirit will permanently live with you. పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం నీతో కూడా నివసిస్తాడు. See, in the ancient world, చూడండి, ఆ పురాతన కాలంలో being an orphan was even more tragic than it is today. మరి ఈ దినాల్లో ఉన్నటువంటి అనాథల కంటే వారి యొక్క దినాలు ఎంతో దౌర్భాగ్యకరంగా ఉండేది. Why? ఎందుకు? Fatherless children were homeless. మరి తండ్రి లేనటువంటి పిల్లలు అనేటువంటి వారు గృహం లేకుండా ఉండినారు. And not only that, అంత మాత్రం కాకుండా they are penniless, no money. వారి దగ్గర ఏ మాత్రం కూడా డబ్బు ఉండేది కాదు. So they were always dependent on the charity of the strangers. కాబట్టి వారు ఎల్లప్పుడూ కూడా ఇతరులు వారికి ఇచ్చేటువంటి సహాయం పైనే ఆధారపడేవారు. When Jesus promises not to leave believers, మరి యేసుక్రీస్తు వారు విశ్వాసులను ఎన్నడూ కూడా విడవడం అని చెప్పేటువంటి వాగ్దానంలో, especially the disciples in particular, as orphans I will not leave you. మరి ప్రత్యేకంగా శిష్యులతో మిమ్మల్ని అనాథలుగా విడవనటువంటి చెప్పేటువంటి మాటలో He is reassuring them that this is not the end of their relationship with him. కాబట్టి ఆయన మరలా వారికి నిశ్చయపడుతూ చెప్పేదేమనగా మీతో ఉన్నటువంటి సంబంధం ఇప్పటితో ముగిసిపోదు అంటున్నాడు. See, when the father dies, చూడండి, తండ్రి మరణించినప్పుడు in one way the relationship between the father and the son is totally broken. ఒక విధానంలో చూస్తే తండ్రి కుమారుని యొక్క సంబంధం అనేటువంటిది సంపూర్ణంగా అక్కడితో ముగిసిపోతుంది. Because the father is going to his eternal destination. ఎందుకనగా తండ్రి తన యొక్క చిరాగృహానికి వెళ్ళిపోతున్నాడు. Based on his life either to heaven or hell. మరి తన యొక్క జీవితం ఏ విధంగా జీవించాడో దాన్ని బట్టి పరలోకానికి గాని నరకానికి గాని వెళ్తాడు. So the bond is totally broken. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బంధము సంపూర్ణంగా But తెంచివేయబడుతుంది. Jesus Christ is telling in a different way. అయితే యేసుక్రీస్తు వారు వేరే విధానంలో చెబుతున్నాడు. Though I am going away, I will not leave you comfortless as orphans. నేను వెళ్ళిపోతున్నప్పుడు కూడా మిమ్మల్ని అనాథలుగా విడవని అంటున్నాడు. Our relationship will not end at my death. మరి నా మరణం ద్వారా మన యొక్క సంబంధం ఏమాత్రం కూడా తెగిపోదు So అంటున్నాడు. those disciples will not be abandoned or left without help. కాబట్టి ఆ శిష్యులు అనేటువంటి వారు ఏమాత్రం కూడా సహాయం లేకుండా విడవబడరు అని చెప్తున్నాడు. So in the context of the word comfortless or orphans, కాబట్టి అనాథలుగా విడవను అనగా ఆదరణ లేకుండా విడవను అని చెప్పేటువంటి మాటలో I want to stress this morning to one kind of sorrow. కాబట్టి ఈ ఉదయకాలాన ఒక రకమైనటువంటి దుఃఖమును గురించి మీకు తెలియజేయాలని కోరుతున్నాను. What is that? ఏంటది? Bereavement. మరి ఇతరులు When somebody dies in your family. నీ యొక్క కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు వచ్చేటువంటి బాధ. Yeah. There are many problems. మనకు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. Many sorrows will be there. అనేక రకాలైన దుఃఖాలు ఉంటాయి. But అయితే I am talking about bereavement today because Jesus Christ is talking about his death. ప్రత్యేకంగా మన కుటుంబ సభ్యులు మరణించినప్పుడు ఉండేటువంటి బాధ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకనగా యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా మరణం గురించి మాట్లాడుతున్నాడు. We all know in the recent past, మనందరికి తెలుసు కదా, ఈ మధ్య కాలంలో due to the pandemic COVID-19 మరి కోవిడ్-19 అనేటువంటి పాండమిక్ ద్వారా and also with other related viruses, అనేక రకాలైనటువంటి వివిధ రకాల మరి ఈ వైరస్ల ద్వారా many lost their loved ones. అనేక మంది తమ ప్రియులను కోల్పోయారు. So when a dear one dies, what happens? మన ప్రియులు మరణించినప్పుడు ఏం జరుగుతుంది? I want to talk about 4 things. 4 విషయాల గురించి మీకు చెప్పాలని కోరుతున్నాను. When your dearest person dies, what will happen? I will tell you 4 things. కాబట్టి మీ ప్రియాతి ప్రియమైనటువంటి ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏమి జరుగుతుందో 4 విషయాలు చెప్పగోరుతున్నాను. Number 1, మొట్టమొదటిది change. మార్పు జరుగుతుంది. What is that? ఏంటది? One you loved and with whom you were too intimate and were hours in converse, you were talking hours together, has passed away. కాబట్టి నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి, నువ్వు ఎంతగానో సన్నిహితంగా గడిపినటువంటి వ్యక్తి, ఎన్ని గంటల సమయం ఆ వ్యక్తితో గడిపేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఇప్పుడు మరణించాడు. Everything is changed now. ఇప్పుడు సంపూర్ణంగా అంతా కూడా మార్చివేయబడింది. Nothing looks to us as it used to be. మరి గతంలో ఉన్నట్లుగానే ఇప్పుడు ఏమాత్రం కూడా ఉండదు. You are thinking that there won't be any sunshine in your life. నువ్వు అనుకుంటున్నావు కదా, నీ యొక్క జీవితంలో ఏమాత్రం కూడా ఆ యొక్క వెలుగనేటువంటిది ఉండదు ఇంకా. It is really amazing to see that when one face is gone, నిజంగా మరి ఆశ్చర్యకరమైన సంగతి కనుక మరి ఒకరి జీవితంలో ఒకరి మరి అక్కడ అన్నటువంటి పరిస్థితి కోల్పోయినప్పుడు, one face is gone mean ఒక one దశ person died, ఒక వ్యక్తి మరణించినప్పుడు, one voice is silenced, మరి ఒక స్వరం అనేటువంటిది మూగబోయినప్పుడు, and the result of that death is the whole world will be altered to you. మరి దాని యొక్క మరి దాని ద్వారా జరిగేటువంటి విషయమేమనగా ఈ లోకమంతా కూడా నీ జీవితంలో మారిపోయినట్టుగా కనబడుతుంది. 740 crores of people are there. మరి 740 కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉన్నారు. But అయితే
when one face disappears, అయితే నీ జీవితంలో ఒక్క వ్యక్తిని నువ్వు కోల్పోయినప్పుడు your world is altered. నీ యొక్క జీవితం, నీ యొక్క లోకమే మారిపోతుంది. This is what happens when bereavement takes place. కాబట్టి నీ ప్రియులను నువ్వు కోల్పోయినప్పుడు ఇదే విషయం నీ జీవితంలో జరుగుతుంది. 100 people are around you, but you feel lonely. నీ చుట్టూ 100 మంది ఉన్నప్పటికి కూడా నువ్వు ఒంటరిగా భావిస్తూ ఉంటావు. So first thing is change. కాబట్టి మొట్టమొదటిగా జరిగేటువంటిది మార్పు. Secondly, రెండవది separation, దూరం అవటం. మరి దూరం అయిపోవడం When అంటే a జరుగుతుంది. person dies, ఒక వ్యక్తి మరణించినప్పుడు a great gulf opens. మరియు ఇద్దరి మధ్యలో ఎంతో గొప్ప అంతరం ఏర్పడుతుంది, అగాధం. అగాధం ఏర్పడుతుంది. People may be consoling you, మరి ప్రజలు నిన్ను ఆదరిస్తూ ఉంటారు, yet that gulf will become wider and wider. అయినప్పటికీ కూడా ఆ అగాధం అనేటువంటిది ఇంకా పెద్దదిగా అవుతుంది. Others may try to mingle with you. మరి ఇతరులు వచ్చి నీతో కలుసుకోవాలని ఆశిస్తూ They ఉంటారు, wanted to talk very close to you. నీతో ఎంతో సన్నిహితంగా మాట్లాడాలని They ఆశిస్తూ may ఉంటారు, say so many comforting words, మరి ఎంతో ఆదరకరమైన మాటలు చెబుతూ ఉంటారు. but you cannot mingle with them. అయితే నువ్వు వారితో ఏమాత్రం కూడా కలిసిపోలేవు. Separation. మరి ఎంతో గొప్ప అగాధం. మరి No, you will be away from them. వారి నుంచి దూరం అయిపోతూ So ఉంటావు. when bereavement takes place, కాబట్టి మీ ప్రియులు చనిపోయినప్పుడు I'm talking very practically. ఎంతో క్రియాపూర్వకమైన విషయాలు You చెబుతున్నాను. also must have underwent this type of experiences. నీ జీవితంలో ఎటువంటి అనుభవాలు గుండా నీవు వెళ్ళి ఉండవచ్చు. Yeah, change will be there. మరి మార్పు ఉంటుంది. Secondly, separation will be there. నీ ప్రియులు దూరం అయిపోవడం జరుగుతుంది. Thirdly, మూడవది loneliness. ఒంటరితనం ఉంటుంది. No wonder that the silence is oppressive. Nothing is there means you will feel oppressed. మరి ఏమాత్రం అనుమానం లేదు, ఏమీ లేదు అన్నప్పుడు ఎంతగానో మన కృంగుదలకు గురవుతావు. No matter how many you may have around you, నీ చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా, or how kind they are, మరి వారు ఎంత దయగలిగి నీ పట్ల ఉన్నప్పటికీ కూడా, you are thrown back into your own thoughts which circle around the dead person. మరి నీ యొక్క తలంపులన్నీ కూడా చనిపోయినటువంటి వ్యక్తి చుట్టే తిరుగుతూ ఉంటాయి. You will be pained of that solitude. మరి ఆ యొక్క ఒంటరితనాన్ని బట్టి నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉంటావు. You will feel lonely. నువ్వు ఎంతగానో ఒంటరిగా భావిస్తావు. That's why though 100 people are there, many people will cry, who is there for me? అందునిమిత్తమే చుట్టూ 100 మంది ఉన్నప్పుడు కూడా వారు ఏడుస్తూ అంటారు కదా, నాకెవరున్నారు ఇంకా. Fourthly, నాలుగోది, the fourth effect of bereavement, this is sorrow, is మన ప్రియులు చనిపోయినప్పుడు జరిగేటువంటి నాలుగవ యొక్క విషయం ఏంటనగా fear. భయము. What is that? ఏంటి ఆ భయము? It is due to the painful apprehension of what the future is going to be. కాబట్టి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో అనేటువంటి దాని గురించినటువంటి భయం ప్రవేశిస్తుంది. How shall I live on? నేను ఏ విధంగా ఇంకా జీవించగలను? What shall I do without that love, concern, comfort and counsel? మరి ఆ వ్యక్తి ఇచ్చేటువంటి ప్రేమ, వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు, వారి యొక్క సన్నిహిత్యత్వం ద్వారా కోల్పోవడం ద్వారా నేను ఇప్పుడు ఏ విధంగా జీవించగలను అనుకుంటారు. Such questions will come. అటువంటి ప్రశ్నలు వస్తాయి. All the dear ones who came to console us, maybe friends or relatives or well-wishers, మనల్ని ఆదరించడానికి వచ్చినటువంటి శ్రేయోభిలాషులు, ప్రియులు, సన్నిహితులు అందరూ కూడా they will leave you and they will go away in a couple of days. మరి కొన్ని దినాల్లోనే నిన్ను విడిచిపెట్టి వారి స్థలాలకు వారు వెళ్ళిపోతారు. Then this fear will be haunting you more and more. అప్పుడు ఈ భయం అనేటువంటిది ఇంకా ఎక్కువగా నీ మీద దాడి చేస్తూ ఉంటుంది. Oh dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, from the verse of our meditation today, మనం ధ్యానించేటువంటి ఈ యొక్క వచనం ద్వారా Lord Jesus Christ is assuring you and me that I will not leave you orphans. యేసుక్రీస్తు ప్రభువారు మరలా మనతో చెబుతున్నారు కదా, మిమ్మల్ని అనాథలుగా నేను విడవను అంటున్నాడు. Lord Jesus Christ is the only antidote to this situation. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇటువంటి సందర్భానికి ఆయన ప్రత్యేకమైన ఔషధమై ఉన్నాడు, విరుగుడు. విరుగుడై ఉంటున్నాడు. When he promises so, ఆయన ఈ విధంగా మరి వాగ్దానం చేసినప్పుడు, with him there is no shadow of turning. He will not alter his word. కాబట్టి ఆయన యొక్క మాటను ఏ మాత్రం కూడా ఆయన మార్చడు. ఇంకా He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. He will fill your lonely soul with the hosts of heaven. The heavenly host will be with you. కాబట్టి నీ యొక్క ఒంటరి హృదయాన్ని పరలోకం అంతటి చేత నిన్ను నింపేస్తాడు. Oh, see, the hosts of heaven. మరి పరలోక సైన్యం అంతటి చేత నిన్ను నింపుతాడు. You will be no more alone. నువ్వు ఏ మాత్రం కూడా ఇంకా ఒంటరిగా ఉండవు. All the fears fly away. నీ యొక్క భయాలన్నీ కూడా తొలగిపోతాయి. So dear listener, కాబట్టి వినేటువంటి శ్రోతలారా, are you sorrowful today? ఈ దినాన్ని నువ్వు చాలా బాధలో ఉన్నావా? Yeah, some sorrowful thing has taken place. నిజంగా నీ జీవితంలో ఏదో బాధాకరమైన విషయం జరిగింది. Something has gone against your expectation. నీ ఊహించిన దానికంటే వ్యతిరేకమైన సంగతి ఏదో జరిగింది. Now you are in so much depression. నువ్వు ఎంతగానో ఇప్పుడు కృంగుదలలో You ఉన్నావు. are feeling lonely. నువ్వు ఒంటరిగా అనుకుంటున్నావు.
take hold of this promise. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని నువ్వు చేపట్టు. You are not an orphan. నువ్వు ఏమాత్రం కూడా అనాథవు కావు. You are not alone. నువ్వు ఒంటరిగా లేవు. Jesus will be with you always. యేసుక్రీస్తు ప్రభువు వారు నీతో ఎల్లప్పుడూ ఉంటారు. Come to Jesus. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా. Talk to him. ఆయనతో మాట్లాడు. Make him your friend. ఆయనను నీ స్నేహితునిగా చేసుకో. Worldly friends, night time they may sleep. మరి లోక సంబంధమైనటువంటి స్నేహితులు చూస్తే రాత్రి సమయంలో వారు నిద్రపోతారు. Some of the times when I go in the car driving, కొన్నిసార్లు నేను కార్లో వెళ్తూ ఉంటున్నప్పుడు my brother is also sitting beside me sleeping. నా పక్కన ఉన్నటువంటి సహోదరుడు కూడా నిద్రపోయాడు. So your own friends may leave you. కాబట్టి నీ యొక్క సొంత స్నేహితులు నిన్ను విడిచిపెట్టవచ్చు. You make Lord Jesus Christ as your friend. అయితే యేసుక్రీస్తు వారిని నీ స్నేహితునిగా నువ్వు చేసుకున్నప్పుడు You may sleep, he will not sleep nor slumber. నీవు నిద్రపోవచ్చు కానీ ఆయన కునుకడు నిద్రపోడు. What a comfort it is. ఎంత గొప్ప ఆదరణకరమైన మాటలు. The promise says, I will not leave you comfortless, I will not leave you orphans. మరి మిమ్మల్ని అనాథలుగా విడవను, మిమ్మల్ని ఆదర లేకుండా విడవను అనేటువంటి చెప్పేటువంటి ఈ యొక్క వాగ్దానంలో Get strength from this. దీని ద్వారా నువ్వు గొప్ప బలాన్ని పొందుకో. Make him as your savior, as your Lord, as your friend. నీ యొక్క రక్షకునిగా, నీ యొక్క ప్రభువునిగా, నీ యొక్క స్నేహితుడిగా నువ్వు ఆయన చేసుకో. He will never leave you nor forsake. ఆయన నిన్ను ఎన్నడూను విడవడు, నిన్ను ఎన్నడూను ఎడబాయడు. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, our gracious God, మా కృపగల దేవా, your promises, they comfort us a lot. మీ యొక్క వాగ్దానాలు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తాయి. Oh Lord, thou art comforting thy disciples on that day. ప్రభా దినాన్న మీరు మీ శిష్యులను మరి ఎంతగానో మరి ఆదరించారు. And the same words are true even today. మరి ఈ దినాన్న కూడా అవే మాటలు సత్యంగా When ఉన్నాయి. we are going through the valley of shadow of darkness. మేము గాఢాంధకారపు లోయలో మేము సంచరిస్తూ ఉండినప్పుడు, Oh, psalmist is writing in 23:4 of Psalms. మరి కీర్తనకారుడు 23వ కీర్తన 4వ వచనంలో రాస్తూ అంటాడు, Thou art with me. ప్రభా నువ్వు నాతో ఉన్నావు, Thy rod and thy staff shall comfort me. నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించును When అంటున్నాడు. we become your children. మేము మీ పిల్లలుగా చేయబడినప్పుడు We are not comfortless, we are not orphans. మేము ఆదరణ లేకుండా ఉండము, మేము అనాథలుగా విడవబడము. Though we are not seeing, you are with us. ప్రభా మేము మిమ్మల్ని చూడకుండా ఉండినప్పుడు కూడా మీరు మమ్మల్ని In చూస్తున్నారు, our మాతో ఉన్నారు. sorrow and anxiety, oh Lord, our eyes may be on some other thing, but you will be with us. ప్రభా మేము దుఃఖంలో ఉన్నప్పుడు మా యొక్క నేత్రాలు వేరే వాటి మీద ఉండొచ్చు కానీ మీరైతే మాతోనే ఉన్నారు. Oh Lord, comfort our dear brothers and sisters who are hearing this message. ప్రభా ఎవరైతే సహోదర సహోదరుల యొక్క వాక్యాన్ని వింటున్నారో వారిని ఆదరించండి. Help them to turn their eyes upon Jesus. ప్రభా యేసుక్రీస్తు ప్రభు వైపు వారి దృష్టి నిలుపునట్లుగా సహాయపడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.